టు షీలా కిచెన్. ఈరోజు బెండకాయ ఫ్రై చేస్తున్నాను. జిగురు లేకుండా చపాతీలెంబడి చాలా బాగుంటుంది. ఫస్ట్ 3 పావులు నూనె అయితే వేసుకొని ఒక ఆనియన్ సన్నగా తరిగి కొద్దిగా ఫ్రై అయిపోయాక పసుపు వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేసుకొని బెండకాయ అయితే సన్నగా తరుక్కున్నాను. ఇది కడిగి బట్టతోటి తుడిచేసి ఇలా చేసుకోవాలా. తర్వాత ఇవంతా మంచిగా కలబెట్టుకోవాలా. చూడండి 10 నిమిషాలలో రెడీ అయిపోతుంది. తర్వాత మనకు టేస్ట్కి సరిపోయేంత ఉప్పు వేసుకోవాలా. ఇదంతా బాగా కలబెట్టుకోవాలా. 2 నిమిషాలు మూత పెడితే మెత్తగా ఉడికిపోతుంది. సిమ్ము మంట మీదనే పెట్టాలా, మంట ఎక్కువ పెట్టొద్దు. ఇలా సిమ్ము మంట మీదనే చేస్తున్నాను. తర్వాత పైనుంచి ఒక చెంచాడు కారం వేసుకున్నాను. మీకు కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. తర్వాత మరొకసారి ఇలా సన్న మంట మీద పెట్టి మూత పెట్టేస్తే చూడండి టేస్టీ అయిన బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.